హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ పిల్లలు హాలిడేస్ వచ్చాయనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళినాం. అయితే వాళ్ళు బాగా ఆడుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆడుకునేసరికి బ్రదర్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనేసి నేను మా ఆయనతో మాట్లాడేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి బస్సు ఎక్కేసిన కరీంనగర్ దాకా. మా అక్కని మా పెద్దని కరీంనగర్ దాకా రమ్మన్నా ఫ్రెండ్స్. కరీంనగర్కి వాళ్ళు వచ్చేసారు. ఇక మా వాడిని కిటికీల నుంచి వచ్చి నేను లగేజ్ పట్టుకొని మెయిన్ డోర్ నుంచి దిగిన. ఇక మా వాళ్ళ సంతోషం చూడండి. మా పెద్దోడు తెగ సంతోషపడతాడు. మా అక్క మొహం వెలిగిపోతుంది. మేము వస్తున్నాం అన్నాక కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చి వెయిట్ చేస్తుంది మా కోసం. ఒంటరిగా పంపియ్యా అని చెప్పిన తర్వాత ఇక మా విక్కీగాడైతే వాడిని వదులుతలేడు. వాడిని పట్టుకొని ఆడిపించుకుంటున్నాడు. అంతలోపు నూడిల్స్ వచ్చేసినాయి. ఆకలి బాగా అవుతుంది అనేసి నూడిల్స్ తినడానికి వెళ్ళినాం. మేము నూడిల్స్ తింటాను. మా పెద్దోడు నేను చికెన్ నూడిల్స్, మా అక్క వెజ్ నూడిల్స్ తెప్పించుకుంది. మేము తింటాను. మా అక్క మామని పట్టుకుంది. ఆఖరికి మళ్ళీ బస్సు ఎక్కినాం హైదరాబాద్ రిటర్న్. ఇక మేము హైదరాబాద్ బస్సు ఎక్కేసినాం. ఎక్కేసి ఇక మేము మళ్ళీ సీట్లు చూసుకొని కూర్చున్నాం. ఇక మా విక్కీగాడు కింద కూర్చొని మన తమ్ముడిని పైన కూర్చొని పెట్టుకొని ఆడిపించుకుంటున్నాడు. మళ్ళీ నైట్ 10 అవుతుంది. మళ్ళీ అక్కడ దిగేసి వేరే ఇక్కడ షార్నాథ్ సార్ వచ్చే బస్సు ఎక్కినాం. ఇక అక్కడ నుంచి మా విక్కీ, క్యాండీ వీళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ముగ్గురు అని వచ్చేస్తుంది. మా చిక్కు మీద కూడా వచ్చేస్తుంది. కాకపోతే చిక్కు రాలే కదా. మా వాడు ఆ బస్సులో డ్యాన్సులు చేసుడు, వాడు సాంగ్స్ పెడితే అస్సలు ఆగులేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నైట్ 12 అవుతుంది. సాంగ్స్ పెట్టిన తర్వాత అట్లనే డ్యాన్సులు చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. మా వాళ్ళనేమో స్కూల్కి పోను అనేసి మా పెద్దోళ్ళు ఏడుతారు. వీడేమో పాటలు పెట్టిన కొద్దీ నైట్ డ్యాన్సులు చేసుడు, తెల్లారినాక వాళ్ళు స్కూల్కి పోననుడు పెద్ద టార్చర్ అయింది. వచ్చేదాకా ఒక బాధ, రాకపోతే ఒక బాధ. ఇక వచ్చిన తర్వాతనేమో తమ్ముడిని వదిలిపెట్టి స్కూల్కి పోమనేసి వాళ్ళు. ఇక మొత్తానికైతే వాళ్ళని స్కూల్కి పంపించేసి వీడు చూడండి పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఆట పెట్టిండు. ఒక నిమిషం కూడా ఖాళీ ఉంటలే. అన్నలు ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తా అనేసి వాళ్ళెంబడే తిరుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు వీడియోలు తీసుకుంటా వాళ్ళ బాబాయ్కి పెట్టుకుంటా. ఇక వాళ్ళ బాబాయ్ తెగ రిప్లై ఇస్తలేడు అనుకుంటా. మా పెద్దోడు తెగ ఫీల్ అయిపోడు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్కి నాకు పిచ్చి లేసుడు అసలు. సంతోష్. బాయ్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.